అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పథకాల అమలులో అధికారులదే కీలక పాత్ర అని, నిస్సహాయులకు అండగా ఉండి సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన తొలి సమీక్షా సమావేశంలో 6 గ్యారంటీస్ అమలు, లబ్దిదారుల ఎంపికపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28 నుంచి ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారుల ఎంపిక కార్యక్రమం చేపట్టాలి అన్నారు. అభివృద్ది అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని ప్రతి పేదవాడికి సంక్షేమం అందించే బాధ్యత అధికారులదే అన్నారు సీఎం రేవంత్. భూ కబ్జాదారులను వదిలిపెట్టొద్దని, నకిలీ విత్తనాల సరఫరాపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందని, రాష్ట్రంలో గంజాయి అనే మాట వినిపించకూడదు అన్నారు. ప్రజావాణి కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక అధికారిని నియమిస్తామన్నారు. పని చేయడానికి ఇబ్బందికరమైన అధికారులు ఎవరైనా ఉంటే సీఎస్, డీజీపీకి చెప్పి తమ బాధ్యతల నుంచి తప్పుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దులాగా పనిచేయాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. సచివాలయంలో ఏ నిర్ణయం జరిగిన క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్స్ అయితే ఇంకొక పక్కన పోలీసు అధికారులు. సో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండాల్సిన వాళ్ళు, ఉండేవాళ్ళు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు అండ్ కమిషనర్స్. అందుకే ఈరోజు ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయులకు సహాయం అందించాలని, అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరిగింది. పౌరుల నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. అంటే అద్దాల మేడలు కట్టో, రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగింది అని ఎవరైనా భ్రమపడితే తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నిజమైన అభివృద్ధి అనేది పౌరుల యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే, చివరి వరుసలో ఉన్న పేదవారికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మేము ఈ సోషల్ మీడియాలో కూడా చాలా సర్క్యులేట్ చేస్తుంటారు. అంటే మతాల మధ్యలో, కులాల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టడానికి. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండే ఆ సమాచారాన్ని కూడా సేకరించి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఒక లైన్ లో పట్టుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలని. ఫైనల్ గా 2 టీంల మండలాలను, 2 టీంల, ఒక టీంకు ఎంఆర్ఓ గారు, ఇంకొక టీంకు ఎంపీడీఓ గారు బాధ్యత తీసుకుంటారు. అదేవిధంగా శాసనసభ నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్లు డెప్యూట్ చేస్తుంది ప్రజాపాలన కోసం. 119 శాసనసభ నియోజకవర్గాలకు 119 మంది స్పెషల్ ఆఫీసర్లు అక్కడ వచ్చి కూర్చుంటారు. వాళ్ళు అక్కడ ఉన్న మండలాలను, ప్రతి మండలాన్ని 2 వర్టికల్స్ కింద డివైడ్ చేస్తారు. 2 వర్టికల్స్ లో ఒక వర్టికల్ కి ఎంఆర్ఓ, ఇంకొక వర్టికల్ కి ఎంపీడీఓ గారు బాధ్యత వేస్తారు. వాళ్ళ కింద ఆఫీసర్ స్ట్రక్చర్ ఉంటుంది. ప్రతి అధికారి రోజుకు 2 గ్రామాలు, ఉదయం 8 గంటల నుంచి 12 గంటలకు ఒక గ్రామం, 2 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకొక గ్రామం. ఈ అప్లికేషన్ తీసుకోవడం, ఇవన్నీ చేయడం. నేరగాళ్లను, డ్రగ్స్ మాఫియా ఈరోజు ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చిన్న పట్టణాలలో కూడా గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. జూనియర్ కాలేజీలో, స్కూల్స్ లో కూడా ఈ రోజు ఇట్లాంటి మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి. ఈ రోజు మన కళ్ళ ముందు కుప్పకూలిపోయిన పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులదే, నార్మల్ పీపుల్. సో ఇట్లాంటి విషయాలు మీరు కఠినంగా వ్యవహరించండి. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా ఎవరిని స్పేర్ చేయాల్సిన పని లేదు. మీకు ఎవరు మాట్లాడినా ఎవరిని వదలాల్సిన పని లేదు. ప్రభుత్వం సంపూర్ణంగా డిసెంబర్ 25 నుంచి జనవరి 6, 2024 వరకు ఒక పకడ్బందీగా ఈ సమాచారాన్ని సేకరించి దీన్ని డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం వాటిని స్క్రూటినీ చేసి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఈ అభయహస్తంలో పొందుపరిచిన
ఆరు గ్యారెంటీలను ప్రజలకు చేరవేయడానికి మీరే మా సాధకులు. మీ మీద ఈ ప్రభుత్వం ఈ గురుతరమైన బాధ్యతను పెడుతుంది. సచివాలయం నుంచి ఈ మంత్రివర్గం నుంచి మేము పాలసీ డాక్యుమెంట్ మాత్రమే అప్రూవల్ ఇస్తాం. ఎగ్జిక్యూషన్ అంతా మీరే బాధ్యత. ఆ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఇక్కడ ఉన్న అధికారులకు నా సూచన, ఎవరికైనా ఈ విధంగా పనిచేయాలని ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీరు చీఫ్ సెక్రటరీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో డీజీపీ గారు కానీ మీరు ఒకవేళ ఈ విధానంలో పనిచేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మీరు కోరుకుంటే తప్పకుండా మిమ్మల్ని అక్కడి నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి, మీరు అక్కడి నుంచి మీ బాధ్యతల నుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అధికారులు చిన్న చూపు చూడకుండా చిన్నగూడమైన చెంచుగూడమైన ప్రజల వద్దకే వెళ్లి దరఖాస్తులు తీసుకుంటారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని పోర్టల్ను ప్రక్షాళన చేసి మరోసారి ఉద్ఘాటించారు. గత ప్రభుత్వంలో ఉన్నవారు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోము అన్నారు మంత్రి పొంగులేటి. గత బీఆర్ఎస్ సర్కార్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది అన్నారు. చేసిన అప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు పొంగులేటి. డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి హ్యామిలెట్ విలేజ్ లో, ప్రతి పట్టణంలో, ప్రతి తండాలో ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని ముఖ్యమైన అధికారులు వారి టీము ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు గ్రామాల్లోనైతే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక పంచాయతీ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంకొక పంచాయతీ. అంటే ఒక్కొక్క టీము ప్రతిరోజు 2 గ్రామ పంచాయతీల్ని వారి ఏదైతే ఒక అప్లికేషన్ ఈ 6 స్కీములు ఏవైతే మేము ప్రకటించామో గ్యారంటీలో, ఇప్పటికి 1.5 year అయినా కూడా ఈ ధరణి అనేది సామాన్య ప్రజలకి ఉపయోగపడ్డది ఏం లేదు. ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఇబ్బందులు పడుతున్నారంటే మంచిదనుకోవాలన్నా చెడుదనుకోవాలన్నా? డెఫినెట్ గా చెడుదే. ఎత్తేయటం అంటే దాంట్లో ఒకటే, ఆ పోర్టల్లో ఈ ధరణిలో ఒకటే కాలం ఉంచారు. ఈ ఒకటే కాలం వలన ఒకసారి ఆ కలెక్టర్ లాగిన్ అయ్యో లేకుంటే ఆ సిసిఎల్ఐలో కన్సల్ట్ ఆఫీసర్ లాగిన్ అయితే మళ్ళీ ఆ పోర్టల్లో నీకు ఐటమే కనపట్టలేదు. ప్రజాపాలన కార్యక్రమం కోసం ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్లను నియమించింది. కరీంనగర్ కు ఉత్తమ్, మహబూబ్ నగర్ కు దామోదర రాజనరసింహ, ఖమ్మంకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు శ్రీధర్బాబు, వరంగల్ జిల్లాకు పొంగులేటి, హైదరాబాద్ కు పొన్నం ప్రభాకర్, మెదక్ జిల్లాకు కొండా సురేఖ, ఆదిలాబాద్ కు సీతక్క, నల్గొండ జిల్లాకు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ కు జూపల్లి కృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రభుత్వం అప్పుల పేరుతో అభాండాలు వేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. శ్వేతపత్రం పేరుతో అంకెల గారడీ చేసిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేశారు అన్నారు. ఏ విచారణకైనా తాము సిద్దమని అన్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనపై శ్వేతపత్రం కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇచ్చారు. మీరు కూడా దాన్ని దాచేయలేరు. 4.5 సంవత్సరాల రికార్డు సమయంలో పూర్తి చేసినాం. ఒక్క బరాజులో ఎక్కడో ఒక్క దగ్గర చిన్న నిర్మాణ లోపం ఉంటే సరిచేయండి. శిక్ష మీరు అన్నారు కదా, జడ్జిలతో విచారణ చేస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, బరాబర్ చేసుకోండి. తప్పు జరిగితే ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం, దానిలో ఇబ్బంది లేదు, తప్పకుండా చేయండి. కానీ రాష్ట్ర ప్రజలు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిందించే పరిస్థితి, ప్రపంచమంతా నిందించే పరిస్థితి దయచేసి తీసుకురాకండి. మా మీద రాజకీయ కక్ష ఉంటే తీర్చుకోండి, మమ్మల్ని తిట్టండి, కానీ రాష్ట్ర సంపదను, జాతి సంపదను దయచేసి అవమానించవద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పునర్నిర్మాణ యజ్ఞం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక కొత్త రాష్ట్రానికి మరి ఉన్న సవాళ్ళన్నింటినీ అధిగమిస్తూ పునర్నిర్మాణం ఎట్లా చేయాలి, శిథిలమైన తెలంగాణ, జీవన విధ్వంసం జరిగిన తెలంగాణలో ఎట్లా జరగాలి అనే ఒక ఆలోచన. ఏ రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉండే ఆదాయ వనరుల మీద స్పష్టత లేనప్పుడు
మరి ఈ చిమ్మ చీకట్ల నుంచి ముందుకు ఎట్లా పోవాలి అన్నప్పుడు ఆ రోజు ఈ రకమైన కార్యక్రమాలు తీసుకున్నాం. పొట్టకు తిప్పలు లేకుండా బ్రహ్మాండంగా సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇచ్చుకున్నాం. పేద ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకోవడానికి టాప్ ప్రయారిటీ ఇచ్చుకున్నాం. సంక్షేమంలో మీరు చూసినట్టయితే ఆసరా లాంటి పథకాలు, అంటే ఏ పేదవాడు ఆకలి సాగుకు లోను కాకూడదు, ఏ పేదవాడు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఆసరా పెట్టుకున్నాం. రెండో ప్రాధాన్యం విద్యుత్ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో విద్యుత్ ఇవాళ అంతర్భాగం అయిపోయింది. 22% పేదలున్న తెలంగాణను ఇవాళ మేము దిగిపోయే నాటికి కేవలం 5.8% తగ్గించి గణనీయంగా భారతదేశంలో ఎక్కడా లేనంత పురోగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఇవాళ నేను మీ ముందు చెప్తా ఉన్నాను. నిన్నగాక మొన్న తెలంగాణ ప్రభుత్వం, కొత్తగా వెలుగుదీరిన తెలంగాణ ప్రభుత్వం ఒక తప్పుల తడక, ఒక అబద్ధాల పుట్టలాంటి శ్వేతపత్రం పేరిట ఒక అంకెల గారడీకి అభాండాలకు తెరదీసింది. అప్పుల పేరుతో అభాండాలు వేసే ప్రయత్నం చేసింది. 6,71,000 కోట్ల అప్పులున్నాయి అని చెప్పి తప్పులు చెప్పింది ఈరోజు ప్రభుత్వం. అసెంబ్లీ సాక్షిగా, అత్యున్నత చట్టసభ సాక్షిగా పూర్తి స్థాయి సత్యదూరమైన మాటలకు తెరదీసింది ఈ ప్రభుత్వం. అందుకే వాళ్ళ బెల్లతనాన్ని, వాళ్ళ రాజకీయ దివాలాకోరుతనాన్ని వివరించడానికే ఈరోజు ఈ శ్వేతపత్రం. అప్పుల పేరుతో అభాండాలు వేసినారు. కానీ వాస్తవం ఏంటి అంటే తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 3 లక్షల, వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు FRBM పరిమితిలో ఉన్న అప్పులు కేవలం 3,89,673 కోట్లు. తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో 6 IAS లో ఒక IPS అధికారి బదిలీ అయ్యారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా జ్యోతి బుద్ధప్రకాష్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ కమిషనర్ గా ఈ శ్రీధర్, ఇంటర్ విద్యా డైరెక్టర్ గా శృతి ఓజా, గిరిజన సంక్షేమ డైరెక్టర్ గా ఈవి నరసింహారెడ్డి, సివిల్ సప్లై కమిషనర్ గా IPS అధికారి DS చౌహాన్ బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతీ హోలికిరిపై బదిలీ వేటు పడింది. ఆమెకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. GADలో రిపోర్ట్ చేయాలని భారతీయ హోలికరికి ఆదేశాలిచ్చారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గౌతమ్ పొత్రుని నియమించడం జరిగింది. యేసుప్రభు బోధనలు శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం ఎప్పటికీ అనుసరణీయమని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర క్రిస్టియన్ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందని, మత సామరస్యాన్ని కాపాడుకుంటూ పరిపాలన పారదర్శకంగా, ప్రజాస్వామికంగా సాగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. క్రిస్టియన్ సోదరులు సంతోషంతో, ఆనందోత్సాహాలతో క్రిస్మస్ ను జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధికై అందరూ పాటుపడాలని అన్నారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని, క్రీస్తు మార్గం అనుసరణీయం అని సీఎం అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దైవకుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. యేసు ప్రభు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని, తన బోధనల ద్వారా మానవాన్ని సన్మార్గం వైపు నడిపించేలా యేసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని ముఖ్యమంత్రి అన్నారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణలో 4 జిల్లాల్లో మాత్రమే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని, మిగతా జిల్లాలలో న్యూట్రల్ గా ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతే బీఆర్ఎస్ ఓటమికి కారణమన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు సాధ్యం కాదన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అటెండర్తో జిల్లా కలెక్టర్ తన బూట్లు మోపించారు. చర్చిలోకి బూట్లతో వెళ్లడం సరికాదని గ్రహించి అటెండర్ చేతికి కలెక్టర్ తన బూట్లనిచ్చారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు బూట్లను పట్టుకునే నిల్చున్నాడు ఆ అటెండర్. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ఆమె వెళ్లారు. అక్కడ
ఓవర్లోడ్ కారణంగా కిందకు లిఫ్ట్ వెళ్లింది. లాస్య నందితను వ్యక్తిగత సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వెంటనే లిఫ్ట్ డోర్స్ బద్దలు కొట్టి ఎమ్మెల్యే లాస్య నందితను సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన రెండవ రోజు కొనసాగింది. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించారు. జగన్ అనంతరం విజయమ్మ ఒంటరిగా నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయలో ఉన్న చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు. తల్లి విజయమ్మ, భారతి కుటుంబ సభ్యులు ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం పులివెందుల మండలానికి చెందిన నేతలతో సమావేశం నిర్వహించి పులివెందుల టౌన్లో అభివృద్ది సమస్యలపై చర్చించారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రత్యేక హెలికాప్టర్లో సింహాద్రిపురం చేరుకుని 30 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. సింహాద్రిపురం టౌన్ రోడ్ల విస్తరణ, కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలు ప్రారంభోత్సవం చేశారు. నడుచుకుంటూ వెళ్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు సీఎం జగన్. ఏపీ పరిస్థితిని చూస్తే బాధగా ఉందని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా పోరాటం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. త్వరలో జరిగే ఎన్నికలు ఏకపక్షం కావాలని కోరారు. ఓటమి ఖాయమని జగన్ కు కూడా అర్థమైంది అన్నారు చంద్రబాబు. ఈ సీఎం రాష్ట్రాన్ని పాలించడానికి అర్హుడా అని ప్రశ్నించారు. పోరాటం వ్యక్తులపై కాదని సమస్యలపై అని అన్నారు. పేదరికం లేకుండా చూడాలి అనేదే జీవిత ఆశయమన్నారు ఆయన. టీడీపీ నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని బాబు ధ్వజమెత్తారు. విజయవాడలో చంద్రబాబు సమక్షంలో పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి. ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఉండే ప్రతి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అతనికి అర్థమైపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేం ఉండదు. అది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు నేను 92 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట. మార్చేది ఎమ్మెల్యేలు మార్చాలా? ఎవరిని మార్చాలి? ఒక ఛాన్స్ అన్నాడు. పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరి జీవితాలైనా బాగున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రైతు తీసుకోండి, అప్పుల పాలైపోయారా లేదా మీరు? దివాలా తీశారా లేదా మీరు? ఆత్మహత్య చేసుకున్నారా లేదా మీరు? ఒక రైతు వదిలిపెట్టండి. అక్వా రైతు, మా తమ్ముడు చెబుతున్నాడు, అక్వా రైతు. ఒకప్పుడు అక్వా రైతు రొయ్య మార్గం మీసాలు మెలేసే పరిస్థితి ఉంటే ఈరోజు ఏ పరిస్థితి మీది? చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సెటైర్లు వేశారు. ప్రశాంత్ కిషోర్ ను మేము పూర్తిగా వాడేశామని, ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను తీసుకొచ్చినా సీఎం జగన్ ను ఏం చేయలేరు అన్నారు కొడాలి నాని. తమకు వ్యూహకర్తగా ఉన్నప్పుడు ప్రశాంత్ సూచనలతో బాబాయిని చంపి జగన్ కోడికత్తి డ్రామాలు ఆడారని చంద్రబాబు గగ్గోలు పెట్టారని, మరి ఇప్పుడు చంద్రబాబు పీక కోయించుకుంటాడా అని ప్రశ్నించారు. ఇండియా కూటమిలో చేరాలని మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబును కలిశాడని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు 2 కళ్ల సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నారని, ఒక పార్ట్నర్ బీజేపీతో చర్చలు జరుపుతుంటే మరో పీకే ఇండియా కూటమితో చర్చలు జరుపుతున్నారని కొడాలి నాని జోసెన్ చెప్పారు. ప్రశాంత్ కిషోర్ అనేవాడిని 2014లో మేము వాడేశాం. బోర్లో గుజ్జంతా కూడా అయిపోయింది. చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్లి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్లి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు. మేము యువకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చేవాడు, తమ్ముళ్ళు మనకన్నా గొప్ప వాళ్ళు ఎవడని ఈ ప్రపంచంలో ఉన్నారో తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. ఇదే రాధాకృష్ణ, ఇదే రామోజీరావు, ఇదే బిఆర్ నాయుడు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు బాబాయిని చంపడానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు. కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు. వీటన్నిటికి కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్కోంచుకుంటాడా, లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో? ఇవన్నీ కూడా వాళ్ళకే తెలవాలి. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనమాట. అయిపోయినప్పుడు 2019లో వాడేసిన తీసుకొచ్చి ఇప్పుడు 2024లో వాడదాం అనుకుంటున్నాడు. ప్రశాంత్ కిషోర్ కి ఐపాక్ ఏం సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయినాక నేను
వ్యూహకర్తగా ఉండట్లేదు, నేను తప్పుకున్నాను, నేను ఒక రాజకీయ పార్టీ పెట్టానని చెప్పి బీహార్ లో రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి ఈ రోజు ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ మాట్లాడమంటే చంద్రబాబుని ఇండియా కూటమిలో చేరమని చెప్పి అడగటానికి చర్చలు జరపడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ పెట్టి ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు, ఇంకో పీకేని పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం, బీజేపీతో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకో పీకేనేమో కాంగ్రెస్ ఇండియా కూటమితో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ పీకేని పెట్టుకున్నా. వైసీపీ నేతలపై మాజీ మంత్రి కళా వెంకట్రావు మండిపడ్డారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో సమావేశం జరగడంపై వైసీపీ నేతలు భయపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ టీడీపీకి సలహాదారుడుగా రావడం వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని కళా వెంకట్రావు అన్నారు. వైసీపీ వాళ్ళ విమర్శలు ఎలా ఉంటాయంటే వాళ్ళు గొప్ప, ఇంకెవరూ ఏమి. తర్వాత వాళ్ళ విమర్శలు ఏంటంటే తలా తోక లేనటువంటి విమర్శలు అంటుంటాయి. దానికి ఒక రీజన్ ఉండదు, పాడు ఉండదు. వాళ్ళంతా కూడా సంస్కృతి ఏంటంటే బూతులు మాట్లాడే మంత్రులనే తప్ప మనం అన్ని 4.5 సంవత్సరాల్లో అన్ని పూర్తిగా చూసాం కాబట్టి ఇంతకన్నా ఎక్కువ వాళ్ళకి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దేశంలో పీకే అనేటటువంటి ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తిగా ఆయన్ని ఈ రోజున ప్రజల కోసం ఆయన చెప్పినటువంటి చేయటం కోసం మనం వ్యూహకర్తగా పెట్టుకున్నాం. మరి అదే వ్యూహకర్తగా వాళ్ళకి ఇచ్చినటువంటివి 5 సంవత్సరాల్లో కూడా ప్రజాస్వామ్యయుతంగా చేయాల్సిన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయింది. కాబట్టి ఆ మంత్రుల అందరూ కూడా ఇంచుమించు ఒకరిద్దరూ తప్పించి తక్కిన వాళ్ళందరూ కూడా ప్రజలకు దూరం అయిపోయారు అని చెప్పి, లేదు అని చెప్పి వాళ్ళ నుంచి దూరం అయిపోయి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిలో పడాలన్నా, అభివృద్ధి పదంలోకి ముందెళ్లాలన్నా నా సహాయాన్ని సహకారాన్ని నేను ఇచ్చినటువంటి కూడా బాగుంటాయేమో చూడండి అని చెప్పి మనం ఇదంతా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం ఎవరు ఏ సలహాలు ఇచ్చినా తీసుకుంటూ ముందుకు వెళ్ళటానికి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసంలో 3 రోజులుగా జరుగుతున్న శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం సుదర్శన హోమాల క్రతువు ఆదివారంతో ముగిసింది. పూర్ణాహుతితో చంద్రబాబు దంపతులు, టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో 40 మంది ఋత్వికులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మేలు జరగాలని ప్రార్థించారు. కుబేర ప్రసాదాత్ ధనధాయ ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చక్ర స్నాన మహోత్సవాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. తెల్లవారుజామున శ్రీవారి మూల విరాట్ కు ప్రాతకాల కైంకర్యాలు ముగిశాయి. అనంతరం గర్భాలయం నుండి శ్రీవారి సుదర్శన చక్రాన్ని అర్చకులు ఆలయం వెలుపలకు తీసుకొచ్చి పల్లకీలో మాడ వీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రానికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అర్చకులు అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చరణ నడుమ శుభముహూర్తంలో పుష్కరిణిలో చక్రాన్ని 3 సార్లు ముంచడంతో ద్వాదశి చక్ర స్నాన ఉత్సవం ముగిసింది. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన బాడీ రద్దు చేసింది. నూతనంగా ఎన్నికైన రెజ్లింగ్ బాడీని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. WFI అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించింది. WFIకి 10 పాయింట్లతో కూడిన నోటీసును కేంద్రం పంపింది. రెజ్లింగ్ ఫెడరేషన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కేంద్రం వేటు వేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ WFI అధ్యక్షుడు కావడం పట్ల రెజ్లర్లు నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల WFI అధ్యక్ష ఎన్నికల అనంతరం రెజ్లింగ్ నుంచి సాక్షి మాలిక్ తప్పుకుంది. పద్మశ్రీని సైతం బజరంగ్ పునియా తిరిగిచ్చేశారు.
वही बात है कि पहलवानों की भलाई के लिए हुआ है। हम तो शुरू से ही कह रहे थे कि बहन बेटियों की लड़ाई है, उसी के लिए हम लड़ते रहेंगे, ये पहला कदम है। तो बस यही है कि अगर जो हम चाहते हैं भाई महिला प्रेसिडेंट हो, एक अच्छा फेडरेशन हो कि आगे आने वाली बच्चियां सुरक्षित हो। देखो अभी मैंने कुछ नहीं देखा, आज मैं कहीं गई थी, थोड़ा मुझे काम था कहीं पे, और बाकी की आगे की प्रतिक्रिया मैं अपनी टीम से बात करके दूंगी। अभी मेरी बजरंग विनेश से भी बात नहीं हुई है, तो हम पूरी टीम एक बार बैठ के बात करेंगे, देन आपको। देखो वही कह रहे हैं कि बहन बेटियों की लड़ाई थी, रेसलिंग में जो बच्चे డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ వ్యవహారాల నుంచి తాను రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు. కొత్తగా ఎన్నికైన ప్యానెల్ దీనిని చూసుకుంటుందని చెప్పారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలతో పాటు ఇతర అనేక బాధ్యతలు తనపై ఉన్నాయని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన అనంతరం బ్రిజ్ భూషణ్ మాట్లాడారు. तो इस टूर्नामेंट को करा लें, अपने देखरेख में करा ले, दिल्ली में करा ले, जिससे बच्चों का एक साल बर्बाद ना हो। वो पूरी बात मैंने बता दी। देखिए वो मेरे नेता है, हम उनसे मिलेंगे, मिलते रहेंगे, लेकिन इस संबंध में मेरी कोई बात नहीं हुई। लगा कि ये अच्छा नहीं है, थोड़ा इसमें घमंड की बू आ रही है, इसलिए लोगों ने कहा, और मुझको भी बाद में लगा, ये पोस्टर मैंने नहीं लगाए थे, कुछ समर्थकों ने लगाए थे, तो मुझको लगा कि इसमें थोड़ा अहंकार की बू आ रही है, इसलिए पोस्टर को मैंने हटवा दिया। టీమిండియా మహిళా జట్టు అదరగొట్టింది. మొన్న ఇంగ్లాండ్ను భారీ తేడాతో ఓడించిన భారత జట్టు తాజాగా ఆసీస్పై తొలిసారి టెస్టుల్లో గెలుపొందింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ను భారత్ 8 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఆసీస్తో తలపడిన 11 టెస్టులో టీమిండియాకి ఇదే మొదటి గెలుపు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా స్నేహ్ రాణా నిలిచింది. ఓవర్ నైట్ 5 వికెట్లకు 233 స్కోర్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 261 పరుగులకి ఆలౌట్ అయింది. 75 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 2 వికెట్ల నష్టంతోనే విజయాన్ని సాధించింది. స్మృతి మందన 38, జేమీమా రోడ్రిగ్స్ 12 పరుగులతో క్రీజులో ఉండి మ్యాచ్ను గెలిపించారు. 4వ రోజు ఆటలో అన్నాబెల్ నెదర్లాండ్స్ ను స్నేహ్ రాణా అవుట్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత అలానా కింగ్ ను డకౌట్ చేసింది. చివరిలో రాజేశ్వరి గైక్వాడ్, జోనాసెన్ తో పాటు కిమ్ గార్త్ ను బౌల్ చేసి ఇన్నింగ్స్ ను ముగించింది. స్నేహ్ రాణా తొలి ఇన్నింగ్స్ లో 3, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసింది. ఇవి ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.